శనార్థులా మంచిగున్నారా అవులా? నేనైతే మంచిగున్నా గానీ, మీ ముంగటికైతే విద్యార్థి నాయకులను తీసుకొనొచ్చిన. మరి ఏబీవీపీ నుంచి ఆయాల తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కాకతీయ యూనివర్సిటీ, గట్లనే ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల పురిటిగడ్డ బిడ్డలనైతే తీసుకొనొచ్చిన. మరి ఏబీవీపీ సెక్రటరీ, ఏబీవీపీ జాయింట్ సెక్రటరీని అయితే మేము ఇంకోటి తీసుకొచ్చినలా. మరి వాళ్ళకైతే కొన్ని సమస్యలు ఉన్నాయట. వాళ్ళకంటే వాళ్ళకి కాదు, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను ఇవాళ లేవనెత్తేందుకైతే వాళ్ళు మన మిర్రర్ టీవీకి అయితే వచ్చిరులా. ఇక నేను వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే కానీ ఒక్కసారి అయితే మనమైతే తప్పకుండా పరిచయం చేసుకొని ముందు ముచ్చట్లయితే మాట్లాడాలిలా. అన్న శనార్థే. అన్న నమస్తే శనార్థి. అన్న నీకు శనార్థే. అన్న శనార్థి శనార్థనా మంచిగా ఉన్నారా అన్న? అంత బాగా అన్న మంచిగా అన్న. నేనైతే మంచిగున్నా అన్న. మరి పోరాటాల పురిటిగడ్డ, ఇటేమో ఉస్మానియా యూనివర్సిటీ, ఇటేమో కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఉర్రూతలూగించిర్రన్న. మరి ఆయాళ్ళ ఎట్లుండే తెలంగాణ, ఇయాళ్ళ ఎట్లుండే తెలంగాణ? ఆనాడు ఏదైతే తెలంగాణ అంటే చిన్న పోరని కంచెలు మొదలు పెట్టుకుంటే పండు ముసలోడు వచ్చేదాకా కూడా ఈ ఆంధ్రోడు పోవాలి తెలంగాణ రావాలి, ఆంధ్రోడు పోవాలి తెలంగాణ రావాలి, ఈ ఆంధ్రోళ్ళ పెత్తనం ఇంకెందుకు, ఈ తెలంగాణలో నీళ్లు రావాలి, మనకే నిధులు రావాలి, నియామకాలు మనకే జరగాలి, తెలంగాణ పురాణాలు చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, మంచి స్థాయిలు ఉండాలని ఆనాడు కొట్లాడి చేస్తే 2014లో తెలంగాణ వచ్చిందన్న. వచ్చిన తర్వాత ఆనాడు తెలంగాణ 10 సంవత్సరాలు తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో అంటే అది కాదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ ఈ పొట్టోడు ఏదైతే వచ్చిన తర్వాత ఈ పొట్టోడు ఎన్నో హామీలు ఇచ్చిండు. పొట్టోడు గట్టిగానే ఉంటాడు అనుకున్నాం కానీ గట్టి ఉండేటోడు అంతా ఏం చెప్తుండంటే తెలంగాణను విచ్చలవిడిగా ఒక దందా ఎత్తాడు. ఇడ తెలంగాణ ప్రజల్ని ఆగం చేసి పెడతాను. ఇడ తెలంగాణ ప్రజల్ని ఈరోజు ఓ రోజు నిద్రపోదామంటే నిద్ర పడదిస్తాడు, కునుకు దిద్దామంటే కునుకు పడదిస్తాడు. ఏం చేస్తాడు? ఎక్కడ చూసినా స్కాములే. పెద్దోని పేదోని కొడతాడు, పెద్దోనికి పెడతాడు. ఇదేం తెలంగాణ, ఇదేం ముఖ్యమంత్రి, ఇదేం కథ అని 4 కోట్ల ప్రజానీకం కూడా ఇదే ఆలోచిస్తారు. అయ్యా ఎందుకు అయ్యా రేవంత్ అన్న మాతోటి పెట్టుకుంటే నీకేమత్తది? హైడ్రా తెత్తివి, హైడ్రా తెచ్చి ఏం లాభం? పేదోని ఇల్లు కూడా కొడుతువి, పేదోని రోడ్డు మీద ఎత్తివి, పేదోడు రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు కూడా ఎడతాడు. ఇదే నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ చేసిన ఘనత. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి వీర త్యాగాలు చేసినాం, అమరులైనం, విద్యార్థి త్యాగాలు వేసినాం. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ వస్తే, తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎందుకు నోసుకోకుండా పోతుంది? అసలు ఎటు పోతుంది తెలంగాణ? ఇదే పెత్తందారులు అన్నాం, ఇదే రాజకీయ నాయకులు అన్నాం, ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని ఆనాడని మనమే చెప్పినాం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఏంటిది మన ప్రైవేట్ మాఫియాతో కుంభకోణం అవుతారు. ఇక్కడనే ఇదే మన ఏంటిది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అవుతారు. ఎక్కడ భూమి కనబడతాడు కబ్జాలు చేస్తారు, ఎక్కడ జాగా కనబడతాడు కబ్జాలు చేస్తారు, ఎక్కడదక్కడ లంచాలు తీసుకొని పోతారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కూడా ఏం చేసిన దాఖలాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత నోసుకోకుండా పోయింది తెలంగాణ అభివృద్ధి. అన్న మరి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిండు. మరి ఈ 2.5 పరిపాలన రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ పరిపాలన మీద మీరేమని మాట్లాడతారే? ఇవన్నీ చెప్పే ముందు ఒకటైతే చెప్తా. తెలంగాణ అంటేనే ఎప్పుడు కొట్లాటే ఉండేటట్టున్నదే. ఎందుకంటే ఆ రోజు నైజాంతో కొట్లాడుతుంది, తర్వాత నీళ్లు నిధులు నియామకాల కోసం అని చెప్పేసి పక్కన వాళ్ళ మీద కొట్లాడుతుంది. ఈయన 2.5 ఏళ్లలో దీన్ని మొత్తం ముంచేసేటట్టే ఉన్నాడు తెలంగాణను. 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటాడు, ఇది సిటీ ఆఫ్ డెస్టినీ అంటాడు. మొత్తం నేను దేశంతోని కాదు చైనాతోని తర్వాత రష్యాతోని పోటీ పడతానని చెప్తాడు. కానీ ఇక్కడ పేద పిల్లలకు రియంబర్స్మెంట్ ఇచ్చే గతి లేదు, వడ్లు కొనే పరిస్థితి లేదు, పేదలు ఇల్లు కూలగొట్టే పరిస్థితి. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉండి ఇక్కడ అవినీతి చేసి ఎక్కడ భూములు కడితే అక్కడ కబ్జా చేసి వాళ్ళ అన్నదమ్ములకు ఇచ్చుడు, లేకపోతే ఆయన పక్కపంట ఉంటే రోహిన్ రెడ్డికో వాళ్ళ వీళ్ళకో ఇచ్చు తప్పిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన అభివృద్ధి చెందుతాను తప్పిస్తే తెలంగాణను తెరల చేసిండు. ఈ తెలంగాణ ముంచే పరిస్థితి తీసుకొని వచ్చిండు. తెలంగాణ రోజు గడవాలంటే దినదిన గండం నూరెళ్ళ ఆయుష్ అనే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రము ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నది. గతంలో పోయినా అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని చెప్పేసి అధికారంలో తీసుకొని వచ్చి అందరూ అధికారంలో తీసుకొని వచ్చి విద్యార్థులు నిరుద్యోగులు. కానీ విద్యార్థులేమో రీఎంబర్స్మెంట్ కోసము, రిక్రూట్మెంట్ కోసము, యూనివర్సిటీలను బాగు చేసుకోవడం కోసము కొట్లాడతాడు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ మీద కేసులు పెడతాడు, వాళ్ళని తీసుకుపోయి జైల్లో ఎత్తాడు. నిరుద్యోగులేమో అరే నువ్వు మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి పేపర్లలో ప్రకటనలు ఇస్తావిగో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కానీ ప్రకటనలు ఇస్తావు కాదురా, నువ్వు మాకు ఎందుకు జాబులు ఇస్తలేవు? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడి పోయినాయి? అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ నీ ప్రభుత్వాలు
మందికి పుట్టిన బిడ్డను నీ బిడ్డ అని అనుకుంటాను నువ్వు. ఆ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ నీ అని చెప్పుకుంటాను. నువ్వు వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్ ఒకటి డిఎస్సి నోటిఫికేషను 11,000 పోస్టులు వేసావు, దానిలో కూడా 9,000 నింపినవు. ఇప్పుడు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడివి అని చెప్పేసి నిరుద్యోగులు కొట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ మొక్కన 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలను ఇచ్చిన తర్వాత వారిని నెరవేర్చకపోతే తులం బంగారం ఎటుపోయిందని చెప్పి ఆడబిడ్డలు అంటాళ్ళు. మా ఫ్రీ స్కూటీలు ఎటుపోయిందని చెప్పేసి విద్యార్థి అంటే ఆడపిల్లలు అంటున్నారు. తర్వాత మాకు ఎందుకు వడ్లు కొంటలేవు, ఎందుకు 500 రూపాయలు బోనస్ ఇస్తలేవు అని చెప్పేసి రైతులు అంటున్నారు. తర్వాత మా ఇండ్లు ఎందుకు కూలగొడతాను, మాకు ఏంది ఇందిరామ్మ ఇండ్లు ఇస్తాం అనుకుంటే ఉన్నిళ్ళని కూలగొడతాను అని చెప్పేసి పేద ప్రజలు లబో దిబో అని ముట్టుకుంటారు. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో నడిచేది ఏంటంటే పైన ఢిల్లీకి కప్పం కట్టడం కోసం నెలకు 1,000 కోట్లు కట్టడం కోసము ఇట్లుంటుంది తెలంగాణలో పరిస్థితి. కరెంటు పోతుంది గిట్లా. పోయినాయనేమో కరెంటు రెప్పపాటు పోనీ అని చెప్పేసి ఆయన చెప్పిండు. ఈయన వచ్చిన తర్వాత కరెంటు పోతుంది, మాట్లాడటం మీద వాడు గొంతు నొక్తాడు. మొన్న ఏం తెచ్చిండు, హైకోర్టులో ఏమని పిటిషన్ వేసిండు, ఎవరన్నా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లలో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు వేస్తా అని చెప్పిండు. మరి అట్లా అనుకుంటే నీ ప్రభుత్వం వచ్చేదా? యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే కదా నీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. నువ్వు ఏం పొడిచినావు ఇన్ని సంవత్సరాల్లో? నువ్వు పొడిచింది ఏం లేదు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని పరిపాలన చక్కగా చేయకపోతే ఈ ఎవరైతే విద్యార్థులతో పెట్టుకున్నాడు ఎవడు గోక్కున్నాడు అయితే ఎవడు బాగుపడ్డట్టు లేదు, మన ప్రభుత్వం నిలిచినట్టు లేదు. నువ్వు విద్యార్థులతోని నిరుద్యోగులతోని ముఖ్యంగా రైతులతో పెట్టుకుంటున్నావు. వడ్ల కుప్పల మీద పానాలు పోతానాయి, వర్షం వచ్చి అక్కడ వడ్లు తడతానాయి, మక్కలు కొనే పరిస్థితి లేదు, కందులు కొనే పరిస్థితి లేదు. ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే నువ్వు మొత్తం సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పేసి అంటున్నావో, దీన్ని విశ్వనగరం అంటున్నావో, మొన్న 5 నిమిషాలు వర్షం కొడితే మొత్తం ట్రాఫిక్ జామ్, కార్లు పోయే పరిస్థితి లేదు, బైకులు పోయే పరిస్థితి లేదు, మ్యాన్హోల్లలో పడి పిల్లలు చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రం లోపల మహిళలకు భద్రత లేదు. నిన్నగాక మొన్న మూర్ఖుడు కీచకుడు గౌస్ అనేటోడు 12 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసిండు. వాడిని కఠినంగా శిక్షించే పరిస్థితి లేవు. సైబర్ క్రైమ్ అని ఒకటి ఉంటుందన్న. సైబర్ క్రైమ్ అంటే ఏంటిది? ప్రజలకు సైబర్ క్రైమ్ నుంచి కాపాడేది. సైబర్ క్రైమ్ ఒక అకౌంట్ హ్యాక్ చేసిర్రు. ఇదేం ప్రభుత్వమే నాకు అర్థమవుతలేదు. నువ్వు డీజీపీని ఏ రిక్వైర్ తెచ్చుకొని హైదరాబాద్ అని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటువి. మరి ఆ డీజీపీ ఏం చేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి డీసీపీలు ఏం చేస్తాడు, డిఎస్పీలు ఏం చేస్తాడు? ఇంకొక సిగ్గుపోతుంది. ఈ రాష్ట్రం లోపల హోంమంత్రి నువ్వేనే, విద్యాశాఖ మంత్రి నువ్వేనే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నువ్వేనే, ముఖ్యమంత్రి నువ్వేనే. నేను చెప్పిన అన్నిటికి కూడా నువ్వే బాధ్యునివి. మరి నువ్వు చేస్తలేవంటే, నీకు శాతం అయితే లేదంటే ఏంటిది? పొద్దున్న లేచిందంటే వాని బూతులు తిట్టాలి, వీని బూతులు తిట్టాలి, ఢిల్లీకి పోవాలి, ఇక్కడికి రావాలి, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు, ఎక్కడ భూమి కనబడ్డది, ఎక్కడ ఫ్లాట్లు వేయాలి, ఎక్కడ దాన్ని అమ్మాలి, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అక్కడ వాళ్ళ అన్నదమ్ములకు ఎన్ని కొనియాలి, ఇక్కడ మెట్రో అని చెప్పేసి అది ఆ పక్కన ఎటు కొనియాలి, గివ్వే నడతానే తప్పిస్తే దాసుకునుడు ప్రజలను తొక్కుడు. అనా ఇంకొక ముచ్చట మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే 3 శాఖలు ఉన్నాయి. అంటే ఇక ముఖ్యమంత్రి దాంతోపాటు ఇంకా 2 శాఖలు. మరి విద్యారంగానికి తెలంగాణ రాష్ట్రం పెద్దపీట వేసింది. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ మీదనైతే పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకైతే మంచి నాణ్యమైనటువంటి విద్యనే కావచ్చు, పుస్తకాలే కావచ్చు, బడి బట్టలే కావచ్చు, ఇవన్నీ చేస్తామని చెప్పింది. మరి ఇవాళ చూసుకుంటే సర్కారు బల గురించి ఏమని చెప్తారు, ఫీజు రియంబర్స్మెంట్ల గురించి ఏమని చెప్తారు, దాని తర్వాత మొండి బకాయిల గురించి ఏమని చెప్తారన్న? ఈ రాష్ట్రంలో శాతగానం కాడ 3 కాదు ఇంకా 10 పెట్టినా కూడా వానితో ఒరిగేది ఏం లేదు. అరే వానికి శాతనే అయితే లేదు, వానికి లెత్తనే అని ఒక సామెత ఉంటుంది. అరే లేను దగ్గర 10 పెట్టేంది, 20 పెడితేంది, ఈ రాష్ట్రంలో ఒరిగేదే ఉంది. విద్యాశాఖ మంత్రి పెట్టు, హోంశాఖ మంత్రి పెట్టు, మున్సిపల్ శాఖ మంత్రి పెట్టు, ముఖ్యమంత్రి పెట్టు, ఒరిగేదేం లే. కాలు మొక్కత్తా బాంచని ఇంక 2 సంవత్సరాలు ఉంచుర్రు అని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాలు మొక్కస్తోడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. వానితోటి ఇక్కడ ఒరిగేది కూడా ఏం లేదు తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు అన్నట్టు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉందనుకున్నావు. రేవంత్ రెడ్డి అన్న 10 సంవత్సరాలు అవుతుంది, 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలల్లా నువ్వు అన్నట్టు ఈ యొక్క ప్రభుత్వ బడికి వేయండు, దీన్ని చూసిండు, దీన్ని పట్టించుకున్నాడు, దీనిలో సదుపాయాలు కల్పించిండు. ఈడ ప్రొఫెసర్ మన ఏదైతే ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేసిండు, ఈడ టాయిలెట్లు మంచిగా చేయించిండు, ఈడ మంచి బిల్డింగ్ కట్టించిండు అనేది అని ఉన్నదా అన్న? నువ్వు అన్నావు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నావు. ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉందే? నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు. ఎక్కడన్నా స్టార్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయా? యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నువ్వే అన్నావు. యూనిఫామ్ ఇస్తాడు మా సార్, బుక్కులు ఇస్తాడు, పెన్నులు ఇస్తాడు, రాసుకోమంటాడు, చదువుకోమంటాడు. చదువురాను ముఖ్యమంత్రి రాసుడెందుకు, చదువుడెందుకు, పేదోళ్లకు ఇట్లా వేసినందుకు. తెలంగాణ రాష్ట్రంలో ఈయన వల్ల ఏమవుతుందంటే పేదోడు చదువు దూరం అవుతాడు. నువ్వు అన్నావు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నావు.
27,000 పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు. నేడు ఎన్నిటికి తెస్తాడు తెలుసా? వాటిని చిత్రం చెప్పుకుంటే ఇజ్జత్ తత్వం ఉన్నది. ఇంత 4,000 పాఠశాలకు తెస్తాడట. ఎందుకు 4,000 పాఠశాలలు? మీ ఊర్లో బడి ఉండే వెనకట ఈడ నడుతుంది. ఎలా బడికి పోరాడు కూడా పోతాడు, ఊళ్ళో పోరాడు. ఏడు పోతాడు? ప్రైవేటు మాఫియాకు పోయి ప్రైవేటు దానిలో చదువు బాగా చెప్తారు. సార్ చెప్పడానికి సార్ మంచిగా ఉన్నాడు, చదువు బాగున్నది, బిల్డింగ్ బాగున్నది, టాయిలెట్స్ బాగున్నాయి అని పోతాడు. మరి ఊర్లల్లో ఓ ప్రభుత్వ బడి ఉన్నది. ఊర్లల్లో ప్రతి ఒక్క ఊర్లో వైన్స్ టెండర్లకు పోతున్నాయి, బార్లు వస్తున్నాయి, వైన్ షాపులు వస్తున్నాయి, తర్వాత బెల్ట్ షాపులు వస్తున్నాయి. కానీ ఉన్న ఊర్లో బడి ఏమైనా డెవలప్ అవుతుంది అన్న? మరి ఎందుకన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న ఊర్లోనేమో బడి డెవలప్ కాదు, ఉన్న ఊర్లో మందు బాబులను చేస్తారు, ఉన్న ఊర్లో వైన్ షాపులు పెడతారు, 3 లక్షలు అంటారు టెండర్, 4 లక్షలు అంటారు, లక్ష ఉన్న టెండర్ 3 లక్షలు ఎత్తి కాంగ్రెస్ గాయంలో. ఇదేనా? ఈ పేదోడు చదువుకోవద్దా? పేదోడు అన్న జూన్ 15 నుండి స్కూల్ ఓపెన్. జూన్ 15 నుండి స్కూల్ ఓపెన్ అయితే ఏ రోజన్నా మన ఊరు మన బడి అని తెస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసి. నేను ఈ వారం రోజులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అంతా ఊర్లలో పోతాను, మీ పాఠాలు చెప్పిస్తాం, ఉపాధ్యాయుని పెట్టిస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం, టాయిలెట్స్ కట్టిస్తాం, అన్ని చేస్తాను. అరే నాయన 27,000 స్కూల్ ఉన్నాడు, 4,000 స్కూల్ చేస్తాను. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తిట్టుకుంటాడు. ఓసారేమో ఉపాధ్యాయుల జీతాలు తగ్గిస్తా అంటావు, ఓసారేమో ఉపాధ్యాయ పోస్టులు వేయ అంటావు, ఓసారేమో ప్రభుత్వ పాఠశాలను మూసేస్తా అంటావు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం? కాంగ్రెస్ పార్టీలో ఏం ఒరిగింది ఏం లేదన్నా. కాంగ్రెస్ పార్టీ అంటే అబద్ధం. ఈడు స్టేజ్ ఎక్కితే ఈయన చీరుతా, వాడిని నరుకుతా, తొండలు జొర్రగొడతా, ఇంకోటి జొర్రగొడతా. తొండలు జొర్రగొట్టరా తెలంగాణ యాస భాష? నీకన్నా పట్టున్నది బిడ్డ, గుర్తుంచుకో. మీ అంతా కూడా గ్రామీణ నేపథ్యం నుండి వచ్చినాం, మారుమూల తండాలకి వెళ్ళి వచ్చినాం. మా ఆవేదన ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలవాలని అడుగుతున్నాం. అమ్మా మీ కొడుకు చదువుకుంటాడా చెప్పు, మీ కొడుకు ఉద్యోగం వచ్చిందా నాన్న చెప్పు. అవ్వా అయ్యా ఎక్కడ వేరు మీరు? మీ కొడుకు ఉద్యోగం వస్తా అనుకున్నారు, చదువుకుంటాడు అనుకున్నారు, స్కాలర్షిప్ ఎత్తేస్తా అంటాను రేవంత్ రెడ్డి, ఉద్యోగం ఇస్తలేడు, ఊర్లను అంతా అభివృద్ధి చేస్తలేడు. నీ ఇల్లు కూలెత్తాడు రేవంత్ రెడ్డి. ఇందిరా మిల్లు అన్నాడు, ఇల్లు కూలెత్తాడు. ఇందిరా మిల్లు ఇచ్చింది లేదా? ఇల్లు కూలేసి ఉందే. హైదరాబాద్ ఎత్తివి, ఇందిరా మిల్లు ఇస్తాంటివి. ఇందిరా మిల్లు అడిపోయింది, హైదరాబాద్ పెడతాడు, పేద ఇల్లు కూలెత్తుడు. అంటే నీ కుటుంబాలు ఎక్కడ సంతోషంగా ఉన్నాయి అబ్బాయిలు? నువ్వు సంతోషంగా మీరు సంతోషంగా లేదా? మీ కొడుకు బిడ్డలు అవసరం పడతారు, అవే అవస్థ పడతారు, కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఇదే నా కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేస్తే ఇంకోసారి మనకి ఏమైనా కాలుకు చెప్పుంటే, కాలుకు చెప్పున్నా లేకున్నా ఆ చెప్పుతోటి మనం కొట్టుకొని రేపు పొద్దున తీవ్ర మనోవ్యయానికి గురై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. ఇది ఎందుకు వచ్చింది? ఈ పొట్టోడు అదే ఎత్తాడు, పెద్ద పెద్ద స్టేజీలలో ప్రియాంక ఆత్మహత్య కేసు అయింది. నేను నా గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, కాంగ్రెస్ ఉన్నదే పేదోని కోసం, పేదోనికి ఇల్లు ఇస్తా, పేదోని కొడుకు ఉద్యోగం ఇస్తా, పేదోని కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను. పేదోని కొడుకు ఉద్యోగం ఇయ్యలే, పేదోని కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలే, పేదోని ఇల్లు కూలేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డికే ఉంది. ఇప్పుడు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందన్నావు కదా. తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో నేను చెప్తా. రైతు ఆత్మహత్యలలో వరల్డ్ బిగ్గెస్ట్ ఏది జరుగుతుందంటే తెలంగాణ జరుగుతుంది. నిరుద్యోగ ఆత్మహత్యలు తెలంగాణ జరుగుతున్నాయి, విద్యార్థుల ఆత్మహత్యలు తెలంగాణ జరుగుతున్నాయి, కార్పొరేట్ ప్రైవేట్ మాఫియా కుంభకోణాలు కూడా తెలంగాణ జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి, చదువురాని ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల కన్నా చదువు తక్కువ వచ్చే ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి. కాబట్టి విద్యాశాఖ ఆయనకు పనికిరాదు, మున్సిపల్ శాఖ పనికిరాదు, ఏదైతే ఇదేదాకా అవే మీరు అందరూ అన్నారు కదా, ఏదైతే హోంశాఖ అన్నో మీ బిడ్డను గత మన రోడ్డు మీద పెట్టి లైంగిక దాడులు చేస్తారు, ఈరోజు ఆత్మహత్యలు చేస్తారు. 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లల్ని, ఆడపిల్లల్ని చూడకుండా ఈ యొక్క రాష్ట్రంలో మహిళా భద్రత కరువై రోడ్డు మీద లైంగిక వేధింపులకు గురి చేసి ఆత్మహత్యలు చేస్తే ఎటుబైండు రేవంత్ అన్న? ఏడమన్నావన్నా? తెలంగాణ పేద విద్యార్థుల గోసనికి కాకదా, ఆడపిల్లల గోస కాకదా? తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రత కల్పిస్తాను. మా ఇంటికాడ మా ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళి బయట అడుగు పెట్టాలంటే అనుక్షణం బాధే. ఎక్కడ లైంగిక వేలు గురైతే, ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు, ఎక్కడ ఇటువంటి లవ్ జిహాదీ కేసులు అయితే, ఇంకో కేసులు అయితే అని అనుక్షణం భయపడకుండా బతుకుతున్నాం అన్న మేము. ఇదే నా తెలంగాణ ఎవడు సంతోషంగా ఉన్నావున్నా? నువ్వు కూడా సంతోషంలో. జర్నలిస్ట్కి ఏమి ఇస్తానడా? 250 గదాల భూమి ఇస్తాడు, నీకు కార్డు ఇస్తాడు, ఆ కార్డు లేదు, 200 గదాల భూమి లేదు, మీ అక్రమ కేసులు అయితేనే మా అక్రమ కేసులు అయితేనే సోషల్ మీడియాలో కేసు పెడతారట, మా మాట్లాడిన కేసు పెడతారట, ధర్నా చేసిన అన్నకి ఇది కావాలంటే ఎవరిని అడిగితే కేసు పెడతారట, నువ్వేమన్నా రోడ్డు చెప్తే కేసు పెడతారట. ఇది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తానంటే కేసులు పెట్టించుడు అంతే. కేసులు ఎట్లా పెట్టాలి, కేసులు ఎట్లా పెట్టియాలి ఇదే చూస్తుంది. కానీ తెలంగాణ ప్రజలు ఏ అవస్థ పడతారు, ఏం కావాలి తెలంగాణ ప్రజలకు? వడ్లు వేనియా లేదా, ఉద్యోగాలు వచ్చినాయా లేదా, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా లేదా, ఆడపిల్లలు చక్కగా ఉన్నారా లేరా అని ఆలోచించు లేదా అన్న. రేవంత్ రెడ్డి సర్కారు అట్టర్ లావు. ఈ ముఖ్యమంత్రి మరొకసారి గెలిపిస్తే అయ్యా మన నోట్ల మనం మన్ను కొట్టుకున్నట్టే అన్న. ఇంకొక ముచ్చట మనం మాట్లాడుకుంటే
నిన్న మొన్నటి దాకా మీరు బాగా ధర్నాలు చేసిర్రు, డిఓ ఆఫీసు ముట్టడి చేసిర్రు, దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ర్యాలీ చేసిర్రు, ధర్నాలు చేసిర్రు. మరి సర్కారు బళ్ళ గురించి అదేవిధంగా ప్రైవేటు సంస్థల బళ్ళ గురించి మాట్లాడుకుంటే అసలు నాణ్యమైనటువంటి విద్య ఎక్కడ లోపిస్తున్నది, నాణ్యమైనటువంటి విద్య ఎవరు చెప్తలేరు, మరి ఎందుకు చెప్తలేరు, మరి ఫీజులు ఎక్కువ ఎవరు దండుకుంటున్నారు, ఈ ముచ్చట గురించి మాట్లాడుతున్నా. మన కర్మగాలి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డికి చదువు రాదు. ఆయన చదువుకోమని ఇక్కడ పంపించినప్పుడు ఎక్కడ భూమి కబ్జా చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎవరితో కూడా పెట్టుకోవాలి, ఏం కథ అనే దాని గురించి తిరిగింది తప్పితే చదువుకున్నట్టు లేదు. ఇక్కడ వచ్చి జూబ్లీహిల్స్లో పడి ఇక్కడ దంద చేసుకొని బతికిన పాపం మన కర్మ ఏంటంటే ఆ కొడంగల్ ప్రజలకు ఈయన గురించి తెలియదు. ఈయన గురించి తెలియక వాళ్ళ ఈయన గెలిపించి మన మీద కొదిలిళ్ళు. మన కర్మ పాడుగాను ఈరోజు ఈయన వచ్చి మన విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. విద్యాశాఖ మంత్రి కూడా ఏం చేస్తున్నాడు, ఎవడైనా ముఖ్యమంత్రి అనేటోడు ఉంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎట్లున్నది, ప్రభుత్వ విద్యాలయాలకు వస్తే ఇట్లుంటుంది, మీకు న్యాయం జరుగుతాయని చెప్పేసి చెప్పాలి. కానీ ప్రైవేట్ స్కూల్లో పోతాడు, స్కూల్లో మీరు సామాజిక సేవ చేస్తున్నాడు, ఇంత నేను 1,50,000 పెడుతున్నా ఒక్కొక్క విద్యార్థి మీద, మీరు 50,000లోనే మంచి విద్యను ఇస్తానంటే వాడు 50,000 తీసుకొని ₹1,00,000 తీసుకోడా? అరే స్కూల్ ఫీజులకు, తర్వాత బట్టలకు, బుక్కులకు, షూలకు, టైకి, బెల్ట్కి అన్ని వాడే చూపుతుంటారు. మరి వాళ్ళు ఒకవేళ తక్కువ తీసుకుని తల్లిదండ్రులు వచ్చి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు? ఎందుకు మేము ధర్నాలు చేస్తున్నాం? ప్రైవేటు విద్యా మాఫియాకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క ఈ దరిద్రుడు తయారైంది కాబట్టి ప్రభుత్వ విద్యాలయంలో విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గుతుంది. ఇంకా సిగ్గు లేకుండా కాంక్లేవ్లలో పోతాడు, హిందీ రాకపోయినా కానీ కట్ హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ రాకపోయినా కానీ కట్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటా దరిద్రపు కొట్టు వాహనాన్ని ముందర పెడతాడు. మొన్న ఏం చెప్తాడు, కర్ణాటక పోయి అక్కడ ఏం చెప్తాడంటే ఇక్కడ 12,000 స్కూళ్ళు ఉన్నాయి మా తెలంగాణ లోపల ప్రైవేట్, అక్కడ 18 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, మా దగ్గర 30,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కానీ 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటే సిగ్గు అనిపించలేదా? మరి నీ ప్రభుత్వ వ్యవస్థ ఏం బిక్తుంది, నీ అధికారులు ఏం బిక్తున్నారు, నువ్వే బిక్తున్నావు. ఐఏఎస్ ఆఫీసర్లు, డిఈఓలు, ఎంఈఓలు వీళ్ళందరూ ఏం బిక్తున్నారు అంటే ఇది ఒక సాకుగా పెట్టి 27,000 పాఠశాలను విద్యార్థులు తగ్గుతున్నారని చెప్పేసి రేషనలైజేషన్ చెప్పేసి 4,000 పాఠశాలలు తప్పిస్తే ఇంకా ప్రైవేట్ సంవత్సరానికి మొత్తం 1,000 పెట్టుకోవాలి అంటే పైసలు దండుకునే ప్రయత్నం. ఇంకో విషయం అన్న, ప్రభుత్వ విద్యాలయాలను విద్యార్థులు తగ్గుతున్నారు. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం కొన్ని వందల పాఠశాలలు కొత్త సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. వాటిలో ఒకటే ఊర్లో, మా ఊరే ఉన్నదన్న, మా ఊర్లో ఉన్నటువంటి పాఠశాల లోపల 15 మంది ఉపాధ్యాయులు ఉన్నారు, దానిలో 60 మంది విద్యార్థులు లేరు. మరి పక్కబండి 2 ప్రైవేట్ స్కూళ్ళు నడితే మాల్లో 350 మంది 400 మంది విద్యార్థులు ఉంటున్నారు. మరి అక్కడికి ఎందుకు పోతున్నారు అంటే వీళ్ళు బడిబాటని పెడతారు, మధ్యాహ్న భోజన పథకం అంటున్నావు, తర్వాత పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ అంటున్నావు, ప్రీ ప్రైమరీ స్కూల్ అంటున్నావు, అయినప్పటికీ ఎందుకు వస్తలేరంటే నువ్వు పోయి అక్కడ ప్రకటనలు చేస్తావు, ప్రైవేట్ వాళ్ళకు వత్తాసు పలుకుతావు. కాబట్టి అరే ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, మనల్ని తను తాకట్టు పెట్టుకునే మంచిగా మన పోరగాలను చదివిద్దామని చెప్పేసి లక్షలు పెట్టి చదివించుకుంటా అప్లపాలై చచ్చిపోతారు. రైతుల ఆత్మహత్యలు అని చెప్పేసి మనం అంటున్నాం. రైతుల ఆత్మహత్యలు ఒకసారి తీరి, రైతుల ఆత్మహత్యలలో వాళ్ళ పేద పిల్లల యొక్క చదువులకు ఖర్చు పెట్టిన దాని ఖర్చు ఎక్కున్నది. ఆ ఖర్చు వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఈ మూర్ఖుడు ఈ ధృతరాష్ట్రం లెక్క ఉన్నటోడు కాబట్టే ఈ ధృతరాష్ట్ర కౌటిల్యం తెలంగాణ రాష్ట్రాన్ని కౌలించుకున్నాడు కాబట్టి నాశనం అయిపోతుంది. ప్రైవేటు కార్పొరేట్ మాఫియాకు చెక్ పెడతాం, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి మనకు ఎన్నికల ప్రచారంలో చెప్పిండు. కానీ ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చిందా? నిన్నగాక మొన్న తమిళనాడులో యువకులు తర్వాత విద్యావంతులు అందరూ ఎన్నుకున్నటువంటి కొత్త ప్రభుత్వము వెంటనే చట్టం చేసింది, ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీలో చట్టం ప్రవేశపెట్టబోతుంది. ఫస్ట్ క్లాస్ నర్సరీ నుంచి మొదలుకుంటే ఇంటర్మీడియట్ వరకు ఒకటే ఏకీకృత ఫీజు ఉండాలని చెప్పింది. మరి నువ్వు ఎందుకు పెడతలేవు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం లోపల ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చెలమనేటోళ్ళు ఆ యొక్క ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళు. నువ్వు ఢిల్లీకి కప్పం కట్టాలంటే వాడియాలి. ఇవాళ రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ 3 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో దాని పైసలు వాళ్ళే పెట్టాలి. కాబట్టి వాళ్లకు వత్తాసు పలకడం కోసము, వాళ్ళను పెద్దోళ్ళని చేయడం కోసము నువ్వు కూడా దాని పెట్టుబడులు పెడుతున్నావు కోసం మాకు అనుమానం వస్తుంది. ముఖ్యమంత్రిగా ఉండి విద్యాశాఖ మంత్రిగా ఉండి సిగ్గు లేకుండా ఇజ్జత్ లేకుండా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే మాకు అనుమానం వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ గురించి కోట్ల రూపాయలు తీసుకుంటున్నాం. ఇంకొకటి, తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వాళ్ళు బంధుకు పోయినప్పుడు రియంబర్స్మెంట్ గురించి బంధుకు పోయినప్పుడు మాకు వస్తలే ఉన్నప్పుడు నువ్వేమని మాట్లాడినావు? మా దగ్గర మొత్తం ఇంత ఛాన్స్ లిస్ట్ ఉన్నది, వీళ్ళ కాలేజీలో ఉద్యోగాలు ఎవరికి వస్తాయో చదువుకున్న వాళ్ళకు, వీళ్ళకు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు కనీసం ఐటీఐ చేసిన వాళ్ళంత నాలెడ్జ్ కూడా లేదు. వాళ్ళు జాబ్ రావాలంటే ఆ నాలెడ్జ్ అని చెప్పినావు. వీళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ కోసం నువ్వు అక్కడికి పంపించినావు. మరి విజిలెన్స్ ఎంక్వైరీ ఎటువైంది? 2 నెలలు కాకముందుకే
63 కాలేజీలలో లక్షల కొద్ది ఫీజులు పెంచుకున్నారు. మరి లక్షల కొద్ది ఫీజులు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? టీఏపర్స్కి జస్టిస్ గోపాల్ రెడ్డిని నియమించింది ఎవరు? నీ ప్రభుత్వం కదా, నువ్వు కాదా? నువ్వే వెనకాలండి కోట్ల రూపాయల సంచులు మారిన తర్వాత వాళ్ళని బెదిరించి ఓకే చేసుకొని వాళ్ళకి ఫీజులు పెంచుకోవడానికి ఇచ్చిండు. కొన్ని కాలాలు తగ్గించమంటున్నాడు. కొన్ని కాలాలు ఏవైతే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాళ్ళకి తగ్గించిండు. ఇప్పుడు వాళ్ళు కోర్టుకు పోతే కూడా రీవెరిఫికేషన్ చేస్తామంటున్నాడు. అంటే వాళ్ళకు కూడా పెంచుకోవడానికి అవకాశం ఇస్తారట. మేమంటున్నాం 63 కాలేజీలకు 63 కాలేజీలు అన్నిటికీ రీవెరిఫికేషన్ చేయర్రి. అన్ని ఒకవేళ కనుక మీకు సమర్పించిన డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టిర్రి. పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత మాతో చర్చకు రాలి, మేము వాదిస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఐఏఎస్లు వస్తారో, విద్యాశాఖ మంత్రిగా నువ్వు వస్తావో, లేదా ప్రైవేటు కళాశాల యాజమాన్యులు వస్తావో వాళ్ళు రాలి. ఇగో అన్న, ఇగో ఈ జీవోలు తీసుకొని వచ్చిండు. ఏంటిది? జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 9 రియంబర్స్మెంట్ సంబంధించి. రియంబర్స్మెంట్ను ఎగ్గొట్టడం కోసం తీసుకొచ్చినటువంటి బ్లాక్ జీవోలు ఇవి. ఈ జీవోలను చింపి పాడేయాలి. వీటిని పేద పిల్లలను విద్యకు దూరం చేసే విధంగా తీసుకొచ్చినటువంటి ఈ జీవోలను చింపి పారేయాలి. విద్యార్థులు ఏమన్నా క్రిమినల్సా? విద్యార్థులు ఏమన్నా నక్సలైట్లా? విద్యార్థులు ఏమన్నా ఉగ్రవాదులా? ఆయననట విద్యార్థుల అకౌంట్లో డబ్బులు వేస్తారట. డబ్బులు వేసిన తర్వాత వాళ్ళు కట్టకపోతే, వారం నెలలు కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వాళ్ళంటే జైల్లో పంపిస్తారట. మరి ప్రైవేట్ విద్యా సంస్థలు నువ్వు వాళ్ళ అకౌంట్లలో వేస్తామని చెప్పేసి అంటే ఇప్పుడే దోస్త్ అడ్మిషన్లు జరుగుతున్నాయి, డిగ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి వాళ్ళ మీద ఏం ప్రయోగిస్తావు? మరి నిన్ను కదా 11,000 కోట్ల రూపాయల ఫీజు రిమెంట్స్మెంట్ బకాయిలు నువ్వు పెట్టినావు. మరి నిన్నే జైలు వేయాలి, నిన్నెక్కడేసి పెట్టాలని చెప్పేసి అంటున్నాం. కాబట్టి విద్యార్థుల గురించి, విద్యారంగం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కోల్పోయినావు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి సిగ్గు లేకుండా ఒక కాగితాన్ని పట్టుకొని మేము 1000 కోట్లు తీసుకొని వచ్చినా చెప్పినావు. నీ రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పినావు. 1000 కోట్లలో ₹1 కూడా తీసుకొని రాలే. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా పాత్ర ఎంత, కాకతీయ యూనివర్సిటీ పాత్ర ఎంత? వీలు లేకపోతే తెలంగాణ ఎక్కడ వచ్చింది? నువ్వు పోయి వాళ్ళ సంకలు నాకుంటుండి తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకి పట్టుకొని వచ్చినటువంటి లంగవు నువ్వు. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడతావు, ఇప్పుడు తెలంగాణ విద్యార్థుల గురించి మాట్లాడతావా? ఉస్మానియా విద్యార్థుల గురించి ఏం మాట్లాడినావు? తాగుబోతులు ఏదైతే వస్తుంది అని చెప్పి మాట్లాడినావు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి నీకు సిగ్గు శరం ఉంటే బెల్ట్ షాపులు ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? ఎందుకు ప్రతి సంవత్సరం 10ల సంఖ్యలో బార్లకు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నావు? ఎందుకు వైన్స్ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నావు? తెలంగాణలో ఒక సాంగ్ వచ్చింది, లగార సౌండ్ వాళ్ళ డీజే కొట్టు వాళ్ళ అని చెప్పేసి తాగాలే ఊగాలన్నట్టుగా చేపిస్తుంది. బార్ షాపులు, వైన్ షాపులు, బెల్ట్ షాపులలో ఇంకెక్కువ ధర పెట్టుకోవాలి. అంటే వైన్ షాపులలో కొనుక్కొని పోయి ఒక్కొక్క గ్రామంలో 20-30 బెల్ట్ షాపులు పెట్టి తాగిపియాలి. తెలంగాణ రాష్ట్రం లోపల 40-50 కోట్ల రూపాయల రెవెన్యూ ఈ వైన్ షాపుల నుంచి వచ్చింది. అంటే ఆడపిల్లల యొక్క పుస్తలు తెంపేటువంటి కార్యక్రమానికి నీ ప్రభుత్వం ఒడిగడుతుంది. నువ్వు హోంశాఖ మంత్రిగా ఉండి నీ మీద నువ్వు కేసు పెట్టుకోవాలి. సిగ్గు అనిపించాలి కొంచెమైనా. రక్తం కుత ఉడుతుంది. పేద పిల్లలు ఎవరైతే డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత లాయర్లు కావాలని చెప్పేసి తీసుకొని వచ్చిన ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని దొడ్డిదారును నువ్వు దీన్ని తీసిపడేయాలని చెప్పి చూస్తున్నావు. పండబెట్టి రాజకీయంగా నీకు జన్మ లేకుండా తొక్కుతారు ఏమనుకుంటారు బిడ్డ. అన్న ఇంకొక విషయం చూసుకుంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అని చెప్పిండు అన్న. మరి నిన్నటికి నిన్న ఒక చెల్లె డిఓ ఆఫీస్ ముట్టడికి పోయిన తర్వాత మరి అమ్మాయిల మీద పోలీసులు కూడా చేతులేసి వాళ్ళను గుంజి లోపలేసే విధానాన్ని మనం చూస్తున్నాము. మరి ఇదేనా తెలంగాణ తెచ్చుకున్నది? మరి అమ్మాయిలకు చాలా భద్రత కల్పిస్తామంటున్నారు, మరి అమ్మాయిలను కూడా మహారాణులు చేస్తామంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో నిజానికి చదువుకునే విద్యార్థినులు కావచ్చు, లేదంటే హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, వాళ్లకు సకల సదుపాయాలు కల్పించిందా? తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిలకు అసలుకు రక్షణ ఉన్నదా లేదా అన్న? ఆడామే రోడ్ ఎక్కిందంటేనే సమస్య వీధెక్కుద్ది, అవునా కదా? ఆడామే అన్ని బాగుంటే రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి కూడా లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆడామెకు చదువుకు పైసలు వస్తలేవు, చదువు దొరకలేదు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు అనే రోడ్ ఎక్కింది. అన్న వీళ్ళంతా పోలీసు వాళ్ళు, నిజంగా కూడా ఆయన పోలీసు వాళ్ళు అన్న, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆ డీజీపీ ఉన్న ఆనంద్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కండ కప్పుకొని నిజంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలి అన్న. ఆ కానిస్టేబుల్లకు కొడుకు బిడ్డ ఉన్నారు, వాళ్ళ స్కాలర్షిప్ వస్తలేదు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, వాళ్ళకు రావాల్సిన సదుపాయాలు అందుతలేవు, వాళ్ళకు రావాల్సిన వాళ్ళ కొడుకు బిడ్డ రావాల్సిన ఉద్యోగాల కోసం మేము కొట్లాడుతున్నాం అన్న. కొట్లాడితే ఆడపిల్లని చూడకుండా గుంజుకోపోతున్నా అన్న రోడ్ల మీద. ఇదే మెగా డిఎస్సీ అంటే వాళ్ళ కొడుకు బిడ్డ, కానిస్టేబుల్ కొడుకు బిడ్డ కూడా వీళ్ళు ఉంటారు, చేతి పట్టుకొని లాగుతారు, జుట్టు పడతారు, రోడ్డు మీద ఏడుచుకోపోతారు. ఏం తప్పు చేసిందన్న? వాళ్ళు ఇంటికి వచ్చామన్న దొంగతనం చేసిందన్న, లంగతనం చేసిందన్న. ఆడామె ఏమడిగిందన్న? ఆడామె మంచిగా చదువు చెప్పాలి, చదువుకోవడానికి సార్ ఉండాలి,
టీచర్ ఉండాలి, మంచి టాయిలెట్లు ఉండాలి, ఓ ఉద్యోగం రాలే, చీరలు కట్టుకొని టాయిలెట్లు పోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యం. ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రితో ఏమైతలేదు, మాకు ఉద్యోగం వస్తలేదు, ఈ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఉద్యోగం వస్తలేదు, మాకు ఫీజు నెంబర్ వస్తలేదు ఈ ముఖ్యమంత్రి ఉంటా అని గొడగొడ ఏడ్చుకుంటా డియూ ఆఫీస్ దగ్గర నిన్న ధర్నా చేసింది ఏబీవీపీ. ఆ అమ్మాయి కూడా మాట్లాడింది, ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఈ విధంగా వివరిస్తారు, ఈ పోలీసులు ఎక్కడక్కడ టచ్ చేస్తారు, మహిళా పోలీసులు ఉండలేరు, పురుష పోలీసులు ఉండి ఎక్కడక్కడ టచ్ చేసుకుంటా అవును ఎక్కిస్తారు. ఇదేనా అంటే తెలంగాణ రాష్ట్రంలో అడిగినోడిని గొంతు నొక్కడమా అన్న? ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రత అన్న? ఏది భద్రత? మహిళా భద్రత అంటే రోడ్డు మీద గొడగొడ ఇసుకపోవడం, జుట్టు పట్టడం, బట్టలు చింపడం, ఆడోళ్ళని చూడకుండా ఎక్కడ కూడా అక్కడ పడితే అక్కడ టచ్ చేయడం. ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు అన్నావు ఈ హాస్టల్ బాగుంటే, ఈ యొక్క సదుపాయాలు మంచిగుంటే, స్కూళ్ళు బాగుంటే, కళాశాలలు బాగుంటే, ఆ ఫీజు రియంబర్స్మెంట్ వస్తే, ఆ ఒక ఉద్యోగం వస్తే రోడ్ ఎందుకు ఎక్కుతారన్నా? మెగా డిఎస్సి అని మనం 30,000 జాబులు అన్నావు. మెగా డిఎస్సి టీజీపీఎస్సి కాడ ఒక అమ్మాయి అన్న నాకు జాబ్ వస్తలే అన్న, మా అవే ఇప్పటికి కూడా ఎడతారన్న, 20 సంవత్సరాలు ప్రిపేర్ అవుతానన్న, నాకు 40 సంవత్సరాలు వచ్చిందన్న ఏజు, ఇప్పటికన్నా జాబ్ మెగా డిఎస్సి అన్న, 30,000 ఉన్నాయన్నా, నువ్వు 11,000 ఏంటవన్నా? ఏందన్నా నువ్వు ఇచ్చిన హామీలు ఎటువైనాయి, నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ఎటువైనాయి, నిరుద్యోగ రోడ్డు పడుతుంది, విద్యార్థులు రోజు పడుతుంది అని ఆమె మొరబెట్టుకుంటే ఆమెను గొరగొర ఏడుచుకుంటా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏందా సువర్దానని తిట్టిన పోలీసు యాజమాన్యాలు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా మారి బ్రోకర్ లాగా పారి సివి ఆనంద్ కావచ్చు, ఈరోజు ఉన్న సజ్జనార్ కావచ్చు, ఆ విధంగా వేరొచ్చును. అన్న సజ్జనార్ గారు, ఇన్న ఆనంద్ గారు, నిజంగా మీకు మహిళలపై ఈరోజు భద్రత కరువైందా? ఎందుకు మహిళలపై ఈ విధంగా విద్యార్థినులు గోసపడతారు? టాయిలెట్లు చీరలు కట్టుకునే టాయిలెట్లు రోజులు వచ్చినాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. భూపాలపల్లి కావచ్చు, ఏదైతే కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు. మాకు ఇటువంటి గోసలు ఉన్నాయని మేము చెప్పుకోవడానికి వస్తే మీలాంటి పోలీసు వాళ్ళు మా మీద ఏ విధంగా వేరుస్తారు అన్న? మేమన్నా ఏంటిదన్నా? మీ దేశద్రోహులమా అన్న? మేము నక్సలైట్లమా అన్న? ఈ దేశానికి వ్యతిరేకంగా పోరాడతామన్నా? ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా బతుకులు మారుతాయి అనుకున్నాం, కాంగ్రెస్ అంతా కుటుంబం మంచుకుంటా అనుకున్నాం, కాంగ్రెస్ అంతా నేను మంచుకుంటా అనుకున్నా. కాంగ్రెస్ పార్టీ తల్లి ఏమైతలేదు సారు, ఇప్పటికన్నా 2.5 సంవత్సరాలు నేను చూసినాం, ఇప్పటికైనా మాకు కావాల్సిన హక్కులు నెరవేర్చు, మాకు ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ 11,000 ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, 2 లక్షల ఉద్యోగాలను ఎటువైనాయి, యూత్ డిక్లరేషన్ ఎటువైంది, జాబ్ క్యాలెండర్ ఎటువైంది, మహిళలకు జరుగుతున్న అఘాయిత్యాలు ఎటువైనాయి అని అడిగితే నేడు ఈ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ బ్రోకర్లుగా మారిన పోలీసు వ్యవస్థ ఏంటంటే రోడ్డు మీద గొరగొర ఈడ్చుకోపోతే నువ్వు మాట్లాడితే నువ్వు దగ్గుత కేసు, నువ్వు ఇంకోటి చేసే కేసు. ఇదేనా తెలంగాణ రాష్ట్రం అంటే? తెలంగాణ రాష్ట్రంలో దగ్గినోడి కేసు పెడతారు, సోషల్ మీడియాలో నీకు వ్యక్తిగతంగా స్వేచ్ఛ రాసుకోవాలి, నాకు ఇది అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే దాని కూడా కేసు పెడతారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో అనువున కేసే. ఈరోజు ఏమైనా చేద్దాం అంటే కేసు పెడతారు, ఏమైనా అడుగుదాం అంటే కేసు పెడతారు. అంటే ఇది కేసుల ప్రభుత్వం లేకపోతే ప్రజలకి ఏమైనా చేసే ప్రభుత్వం? ప్రజాపాలన అంటే కేసా? అంటే అడగద్దా? నోరు నొక్కెత్తావా? మహిళలపై భద్రత లేదా? ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యవా? స్కాలర్షిప్ ఇయ్యవా? ఇదే నా నీ ప్రభుత్వం అంటే? ఇవన్నీ అడిగితే పోలీసులతో కొట్టిస్తావు. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు జీ న్యూస్ రిపోర్టర్ ఒక ఆయన పాపం రిపోర్ట్ ఇక్కడ లైబ్రరీ కాడ పెట్టిండు, నిరుద్యోగులకు ఉద్యోగాల సెలవు వీడియో స్పందన ఏందని అడిగితే ఆ జీ న్యూస్ రిపోర్టర్ని గొరగొర ఈడ్చుకొచ్చి పోలీస్ అన్నలు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెట్టి గొరగొర ఈడ్చుకొచ్చారని కొట్టిరు. ఇదేనా జర్నలిస్ట్ భద్రత లేదా? మహిళల భద్రత లేదా? ఏదైతే విద్యార్థుల భద్రత లేదా? పేద ప్రజల భద్రత లేదా? ధాన్యం కుప్పల మీద ఎక్కడిదక్కడ రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నిరుద్యోగ ఆత్మహత్యలు మొన్న కూడా దిల్సుఖ్నగర్లో జరిగింది, గురుకులాల ఆత్మహత్యలు రోజుకు 10 జరుగుతున్నాయి. ఇదే కొడంగల్ని అభివృద్ధి చేసిన కొడంగల్కు మొత్తం నేనే నిధులిస్తున్నాను కదా. కొడంగల్లో ఉన్న ఆడపిల్లలు రోడ్డుకి వచ్చి ఫుడ్ పాయిజన్ అయితే 40 మంది హాస్పిటల్లో ఏరిరు. ఆ 40 మంది హాస్పిటల్లో ఏరితే ఆ 40 మందిలో 10 మంది ఏదైతే పరిస్థితి విషమంగా ఉందని చెప్పినప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి ఏం స్పందించలే. అంటే రేవంత్ రెడ్డి ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమా, లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్ ఈరోజు విద్యా సంస్థల కోసమా, లేకపోతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాలు మొక్కడం కోసమా, లేకపోతే వాళ్ళ టికెట్లు బుక్ చేయడం కోసమా, ఇక్కడికి వెళ్ళి ముడుపులు ఢిల్లీకి చేరవేయడం కోసమా? దీనికి సమాధానం చెప్పాలి. రేవంత్ అన్న నిజంగా నువ్వు ఏదో ఎత్తావు అన్నావు, ఏదో వరకు పెడతా అన్నావు. ఈరోజు యువ వికాస్ కార్డు అంటే 5 లక్షల యువ వికాస్ కార్డు ఎటువైనా, మహిళల స్కూటీలు ఎటువైనా, రిక్రూట్మెంట్ ఎటువైనా, యూనివర్సిటీలలో మహిళలకు ఏదో నువ్వు 2,500 పైసలు ఇస్తా అన్నావన్నా, నిరుద్యోగ వృత్తి ఎటువైందన్నా, ఇవన్నీ ఎక్కడ మర్చినావన్నా? ఇవన్నీ మర్చిపోయినావు. అంటే మీ ముఖ్యమంత్రికి అయినా మతి భ్రమించిందా? రేవంత్ రెడ్డి మతి భ్రమించిందా? అందుకే అట్లా చేస్తాడా? 6 గ్యారంటీ లాంటివి, 420 హామీ లాంటివి అని అడిగితే కేసు పెట్టవద్దు. ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రజాపాలన అంటే మాకు నమ్మకం ఉండే, ప్రజాపాలన ఉద్యోగం వస్తుంది అనుకున్నా, నా ఫీజు రియంబర్స్మెంట్ వస్తా అనుకున్నా, నా కుటుంబం బాగుంటుంది అనుకున్నా. ప్రజాపాలన అంటే హైదరాబాద్ తోటి ఇలుగులేసుడు ప్రజాపాలన. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడు,
పేదోడిని చదువుకు దూరం చేయడు ప్రజాపాలన, మహిళలపై అగాత్యాలు జరుపుడు ప్రజాపాలన, పోలీసులతోటి కొట్టించుడు ప్రజాపాలన, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడు ప్రజాపాలన, రైతు ఆత్మహత్యల మీద ఏనాడు కూడా స్పందించకపోవడు ప్రజాపాలన. ఈ రోజు ఫామ్ హౌస్లకు వెళ్ళి సార్ ఎక్కడ పోతుందంటే పక్క రాష్ట్రం పోయి మాట్లాడంత ఒప్పుకున్నది, కానీ పేదోడు ఏం అవస్థలు పడతాడో మూసీ సుందరీకరణ ఎటువైంది, హైదరాబాద్ ఏం డెవలప్ అయ్యేది, హైదరాబాద్ను స్మార్ట్ సిటీ చేస్తా దీన్ని వరల్డ్లో మంచి సుందరీకరణ చేస్తాను, ఆ మూసీ సుందరీకరణ పెట్టిన పేదోళ్ళు ఇల్లే కూలేసినావు, ఇదెంత కరెక్టు? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్షం పడ్డది, 2 రోజుల కింద వర్షం పడితే ఆ ముర్కాలకెళ్ళి నీళ్ళు పోక దానిలో కింద పడి అనేక మంది వాహనాలు గల్లంతైనాయి, ఈరోజు చాలా మంది చనిపోయారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నీ పాలన కొనసాగితే మూసీ సుందరీకరణ పక్క పెట్టు, నీ పాలన పక్క పెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే హైడ్రా పేరుతోడు పేదోళ్ళు ఇలుగురడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే పేద విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ పెడితే కాలేజీ పోతే సర్టిఫికేట్ ఇస్తలేరన్న, ఎవరికి చెప్పుకోవాలన్న బాధ. ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతాను, నా యూనివర్సిటీలో నాకు ఫ్రీగా సీట్ వచ్చిందన్న, మెరిట్ ఆధారంగా వచ్చిన 100 లోపు ర్యాంక్ వచ్చింది నాకు. నా కుటుంబం పేద కుటుంబం, నాకు 1/2 ఎకరం భూమి కూడా లేదు. మా ఇంటికాడ మా అమ్మ నాన్న కూలి 4 చేస్తే బతికే కుటుంబం మాది. ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే కొడుకా బిడ్డ చదువుకోరా, ఓ ఉద్యోగం కొట్టు, నీకు ఫ్రీ చదువు ఇస్తుంది గవర్నమెంట్, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కానీ చెప్పారు. రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో మా కుటుంబం ఇన్ని రోజులు బతికిందన్న. రేవంత్ రెడ్డి దాని అయితే నమ్మకం లేదన్న. నా సర్టిఫికేట్ నేను తీసుకోవాలన్నా కూడా పైసలు అడుగుతారు, ఎక్కడికి వెళ్ళి కట్టాలన్నా. మా అమ్మ కూలినాలు పని చేస్తే రోజు 200-300 వస్తాయన్న. ఆ 200-300 తోటి ఎన్ని రోజులు పని చేస్తే ఎన్ని రోజులు పూట గడవాలన్నా. నా సొంటి పేద విద్యార్థులు బాధలు 20 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, 11,000 కోట్ల స్కాలర్షిప్ ఉంది, అడుగున ఫీజు రియంబర్స్మెంట్ రాక సర్టిఫికేట్ ఆపుతారు. ఈ బాధ ఎవరు చెప్పుకోవాలి, ఈ గోస్ ఎవరు చెప్పుకోవాలి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కోటెత్తే నాలాంటి పేదోడు ఇప్పటికి కూడా చదువుకు దూరం కావాలి, సర్టిఫికేట్ పొందొద్దు, ఓ ఉద్యోగం రావద్దు, మా కుటుంబం ఏమో రోడ్డు మీద పడాలి. ఇదన్న కాంగ్రెస్? ఇది కాంగ్రెస్ అంటే రేపు పొద్దున ఇటువంటి కాంగ్రెస్ మాకు అవసరం లేదన్న. కాంగ్రెస్ మాకేమైనా తిండి పెడతాం అనుకున్నాం, తిండిని దూరం చేసి, చదువును దూరం చేసే, గూడును దూరం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దు. నిరుద్యోగులారా, విద్యార్థులారా, పేద తల్లిదండ్రుల ఏం ఆలోచించి మీరు ఓటేసారో తెలియదు, కానీ మా బతుకులు అయితే మారతలేవు. కాంగ్రెస్ ఉంటే రేపు పొద్దున ఈ 2.5 సంవత్సరాలలో మన కుటుంబాలన్నీ ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడే తప్ప కాంగ్రెస్ వల్ల ఒరిగేది ఏం లేదని మీ అందరు కూడా తెలియజేస్తుంది. అన్న, ఇవాళ మరి మూసీ నది సుందరీకరణ పేరు మీద దాన్ని సుందరీకరణ చేస్తాము అట్లా ఇట్లా అని చెప్తున్నాడు. అదేవిధంగా మరి వర్షం కొట్టిన తర్వాత నాలాలే కావచ్చు, పెద్ద పెద్ద డ్రైనేజీలే కావచ్చు, మరి వాటి పూటిక పనులు కూడా తీయలేకపోయింది. మరి మూసీ నది సుందరీకరణ గురించి ఏమని మాట్లాడతారు? పక్క పట్టున్నటువంటి డ్రైనేజ్ తీయలేదు కదా, ఆ విషయాల గురించి ఏమని మాట్లాడతారన్న? ఇవాళ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి. గొప్పోడు రంగనాథుని తీసుకొని వచ్చిండు. రంగనాథు ఆయన అక్కడ నల్గొండలో చేసినప్పుడు ఎట్లా చేసిండు, మా వరంగల్లో చేసినప్పుడు ఏం చేసిండు అందరికీ తెలుసు. ఆయన తీసుకొచ్చి ఒక హైడ్రాకు చీఫ్గా పెట్టిండు. హైడ్రా అంటే ఏంటిది? ప్రకృతి విపత్తులను దాని నుంచి వెళ్ళి పేద ప్రజలను బయటపడేయాలి, అందరినీ కాపాడాలి అని చెప్పి చేస్తే ఇల్లు కూలగొట్టు ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఇండ్లు కూలగొట్టినవు, పేద ప్రజలు ఏడ్చిళ్ళు, మన్ను పోసిర్రు, దుమ్ము పోసిర్రు, వాళ్ళ ఏడుపు నీకు తగులుతుంది కానీ పోసిర్రు. కానీ కూలగొట్టిన తర్వాత కూడా మరి 5 నిమిషాలలో ఎందుకు మునిగిపోతాను సిటీ? నువ్వు కూలగొట్టిన తర్వాత అంత సాఫ్ చేసిన తర్వాత మొత్తం అన్ని చెరువులన్నింటి కట్టిన తర్వాత ఎందుకు ఈ సిటీ మునిగిపోతుందో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి. సిగ్గు లేకుండా హైడ్రాలా బతుకమ్మ కుంట గురించి దాని గురించి చెప్తుండు. మరి ఇక్కడ ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ ఏరియా గురించి కానీ, లేకపోతే మిగతా అన్ని ఏరియాల గురించి కానీ, అవుట్స్కర్ట్స్లే కానీ, లోతట్టు ప్రాంతాలన్నీ ఎందుకు మునిగిపోతున్నాయి? హైడ్రా వచ్చింది కదా, బ్రహ్మాండం బద్దలు చేస్తాడు, మొత్తం భూములన్నింటి కాపాడుతాడు, నాళాలన్నీ క్లియర్ చేస్తాడని చెప్తే కదా, ఎందుకో 5 నిమిషాలలో మునుగుతాను సిటీ? దానికి ఎందుకో సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి. మొత్తం సంకలెగరేసుకొని వచ్చి హైడ్రా మొత్తం కథం చేస్తానని చెప్పినావు కదా. ఏం కథం చేస్తుందంటే హిట్లర్ వారసులు అని చెప్పుకుంటాను కదా. హిట్లర్ గదే 3 అడుగులు ఉంటాడు, ఈయన గదే 3 అడుగులు ఉంటాడు. హిట్లర్ ఏం చేసిండు? నాజీ పార్టీ ఉన్నాయనను మొత్తం ప్రజలందరినీ సావగొట్టిండు. ఈయన గదే అంటాడు యుద్ధం చేస్తేనట నష్టం జరుగుతుందట, ప్రాణాలు పోతాయట. ఒక ముఖ్యమంత్రి ఉండి ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకుంటే నువ్వు ఎవరి మీద యుద్ధం చేస్తావు నాయన? ఎవరిని చంపుతావు? విద్యార్థులను చంపుతావా? రైతులను చంపుతావా? తెలంగాణ ప్రజలను చంపుతావా? ఎవరిని చంపుతావు? నువ్వు ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు? నీకు అర్థమవుతుందా? పిచ్చిలేసింది అసలు నీకు. ఆ మొన్నటికి మొన్న 60 కోట్లు 70 కోట్లు పెట్టి అటుమొకన ఏంటిది హార్వర్డ్ యూనివర్సిటీ పోయిండు. మరి ఇక్కడ నన్ను చూపించుకుంటే ఇక్కడ పిచ్చి హాస్పిటల్ చూసుకుంటే నిన్ను ఎవడన్నా చూస్తాడని భయపడితే అక్కడైనా చూపించుకొని అయిపోయినావు. మెంటల్ టెస్ట్ చేయించుకొని నాకు పిచ్చిలేసింది నీ ఎవేవో మాట్లాడతానా, సభల కాడికి పోయి పథకాల గురించి మాట్లాడేది ఇంకోని తిడతానా, లేకపోతే వేరే రాష్ట్రాలకు పోయి నా రాష్ట్రం ఇజ్జత్ తిట్టానా, ఇక్కడ హైడ్రా అని చెప్పేసి అంటేనే ఇప్పుడు మొత్తం మునిగిపోయినాయి.
మొత్తం ఫ్లాప్ అయిపోయినా బ్లఫ్ అయిపోతుంది, నేను ఏం మాట్లాడినా కానీ నా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి నీకు నువ్వు తెలుసుకొని అక్కడ చూసుకొని వచ్చిన మంచిగా ఉండే ఇజ్జత్ పోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక మూసీ నదిని తీసుకొచ్చిండు, మూసీ నది సుందరీకరణ అని చెప్పేసి 1,50,000 కోట్లు దేనికి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఉంటుంది, డిపిఆర్ అని ఉంటుంది. మరి నువ్వు డిపిఆర్ పెట్టి దానిలో ఆకాశ హర్మలు గివి కడతా, ఇక్కడ ఈ వంతెనలు కడతా, మొత్తం మురుకు నీళ్ళు పైనుంచి పోతే కింద నుంచి మంచి నీళ్ళు పోయేటట్టు చేస్తా, లేదా గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చి దాన్ని పారేటట్టు చేస్తా అని చెప్పి ఇవన్నీ చెప్తాను కదా. మరి దాని గురించి ఒక డిపిఆర్ తయారు చేయి. డిపిఆర్ ఉండదు, ఏది ఉండదు, ముచ్చట్లు చెప్పాలి, పక్కకుంటున్నటువంటి పేదల ఇళ్ళు కూలగొట్టాలి, ఆ పేదల ఇళ్ళు కూలగొట్టి పెద్దోని దగ్గర నుంచి వసూలు చేయాలి. ఇది హైడ్రా తర్వాత మూసి సుందరీకరణ పేరుతోని రేవంత్ రెడ్డి చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు. 1,50,000 కోట్ల రూపాయలు ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయాలి. ఇది స్టార్ట్ అయ్యేటట్లు లేదు కదా. ఇక మళ్ళీ ఇప్పుడు ఎటు పోయిండు? ప్రాణహిత చేవెళ్ళ తమ్మిడిహెట్టి దగ్గరికి పోయిండు. ఇప్పుడు ఆ దానిలో చేస్తే దానిలో 50,000 కోట్లు ఉంటే దానిలోకి వెళ్ళి కాంగ్రెస్ అంటేనే 30% కమిషన్లు అని చెప్పేసి నీ మంత్రులు అంటాళ్ళు, నీ ఎమ్మెల్యేలు అంటాళ్ళు. నీ ఎమ్మెల్యే కానీ ఒక ఆయన ఉంటాడు ఇక్కడ, మన తుంగతుర్తి ఎమ్మెల్యే, ఆయన చెప్తాను డైరెక్ట్ ఏమని చెప్తాను, కమిషన్లు ఇవ్వకపోతే పనులు ఎత్తలేరని చెప్పి చెప్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రం లోపల ఉన్నది. నువ్వు అటుముఖన కమిషన్లు ఇచ్చడానికి పైసలు ఇస్తావే, అందుకోసమే కావచ్చు మాకు రియంబర్స్మెంట్ ఇస్తలేడు. 11,000 కోట్లకి వెళ్ళి ఇప్పుడు నాకు 100 రూపాయలు వచ్చానికి వెళ్ళి 30 రూపాయలు నేను ఇస్తానా? ఈయన కాబట్టి మాకు ఇస్తలేడు. అట్లా మూసీ సుందరీకరణ పేరుతోని ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళతోని ఇవన్నీలో 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పోగేసుకొని దానికెళ్ళి 30-40% తీసుకుంటే ఎంత? 60,000 కోట్లు, 2,00,000 కోట్లు అంటే 60,000 కోట్లు జేబులు వేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చూస్తున్నాడు. కానీ నీ యొక్క కేల్ కథమైపోయింది, నీ రాజకీయ జీవితం కూడా కథమైపోయింది. ఎందుకంటే విద్యార్థుల దగ్గరే మంచి పేరు లేదే, నిరుద్యోగుల దగ్గర మంచి పేరు లేదే, రైతుల దగ్గరికి పోతే బండబూతులు తిడతారు. ఒక మైకులు పెట్టాలంటే మా యూట్యూబ్ అన్నలు, మా ఛానల్ అన్నలే వాళ్ళే సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఉన్నది. చెవులు మూసుకుంటారు, వినలేక బీప్ సౌండ్ పెడితే కూడా గట్టిగా వినబడుతుంది. ఎందుకంటే గంతఘోరం తిడతారు. రైతుల పరిస్థితి అట్లున్నది. తర్వాత ఇల్లు కూడా కొడితే మొన్న వెలుగు మాటలు చూస్తే ఇక్కడ మూసినది పక్క పంట చూస్తే వాళ్ళు ఇట్లకు నువ్వు 100 జన్మలైనా కానీ నీ పాపం పోదని చెప్పి తిడుతున్నారు. అట్లాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపరించినాయి. నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకర్ని తీసుకొచ్చి ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుందో చూపెడుతున్నావు. మొన్న 400 ఎకరాలు హెచ్సియుది కబ్జా చేయాలని చూస్తేవి, ఇటుముఖాన్ని నీ అన్నీ వెళ్తున్న ఓయూ భూములు వాటి కేయూ భూములు కబ్జా చేయబడుతుంది. ఎక్కడ ప్రభుత్వ భూములు కనబడితే దానికి నకిలీ పట్ట తయారు చేయాలి, నీ అన్నదమ్ములు వచ్చి దానికి మంచి పంచనామా లెక్క దాన్ని నిర్వహించాలి, దానికి ఏంటిది ఫెన్సింగ్ వేయాలి, దానికి ఫ్లాట్లు కొట్టాలి, అమ్మాలి. ఇది నీ పరిస్థితి. నువ్వు ముఖ్యమంత్రి అయిందే దోచుకోవాలి, దాచుకోవాలి, ఇక్కడి నుంచి ఊడాయించాలి. ఇంకో విషయం చెప్తానా, ఒకవేళ కనుక ఈయన చేసేదానికి ఇప్పుడే ఎలక్షన్ అయితే ఇప్పుడే కథం పాత్ర పెడతారు రాజకీయంగా. ఈయన ఓడిపోతే ఇక్కడ ఉంటే పట్టుకో, కొడంగల్లో కూడా గెలవడు అంటే దేశ రాజకీయాలలో పోతాడు. దేశ రాజకీయాలు ఎక్కడ దేశం విడిచిపోతాడు, ఇక్కడ ఉంటాడా? గిన్ని అక్రమాలు చేసిన తర్వాత, గింత ఘోరంగా చేసిన తర్వాత ఇక్కడ ఉంటాడా? అక్కడ నాకు తెలిసి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినప్పుడు అమెరికాలో ఏమన్నా స్టడీ చేసుకొని రావచ్చు. అంతకుముందు కూడా ఈ ప్రచారానికి పోయేటప్పుడు ఎన్నికల ప్రచారం పోయినప్పుడు ఒక 10-15 రోజులు పోయొచ్చిండు అమెరికాకు. పోయి వచ్చి వీళ్ళని అన్ని పైసలు జమ చేసుకుని వచ్చి ఇక్కడ ప్రచారం చేసిండు. యూట్యూబ్లు పెట్టుడు, ఇవి పెట్టుడు, ఈ నాటకం చేసుడు, ఆ నాటకం చేసుడు, నేనే ఉన్నా అని చెప్పి ఉద్ధరిస్తా అని చెప్పేసి ఇవన్నీ నాటకాలు చేయడానికి అక్కడి నుంచి వచ్చిండు. ఇప్పుడు ఆయనకు సినిమా సితార కనబడ్డది. ఇక నా పరిస్థితి బాగులేదురా నాయన, నేను బతకటట్టు లేను, నేను కనుక ఓడిపోయింది అనుకో ప్రజలందరూ గోసి ఇప్పుతారు ఇక్కడి నుంచి వెళ్ళి. ఆ తృణమూల కాంగ్రెస్ వాళ్ళు అయితే ఎట్లా గుడ్లతోని తర్వాత అంతే ఓకే ఆగమాగం అవుతుందో వాళ్ళ రాష్ట్రంలో తిరగలేకపోతాలో అంతకంటే దరిద్రమైన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి. అంటే మీకు విషయం తెలుసా అన్న, హిట్లర్ గురించి ఎందుకు చెప్పిండు తెలుసా? హిట్లర్ ఏం చేసిండు లాస్ట్కు? ఆయనకైనా కథం అయిపోయిండు. ఇక గదే కథ అయ్యేటట్టున్నది. మరి అన్న మీరు అట్లా అంటారు, కానీ 2034 వరకు మనం చూసుకుంటే నేనే ముఖ్యమంత్రిగా ఉంటా తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిండు. అది దేశంలోనా, లేకపోతే ఈ పార్టీలు ఉంటాడా, లేకపోతే వేరే పార్టీలకు వెళ్ళి ఉంటాడా? చలో మేము సవాల్ విసురుతున్నాం. నీకు కనుక దమ్ము ధైర్యం ఉంటే, నీ పొలిటికల్ కెరియర్ మీద నీకు కనుక భరోసా ఉంటే, నేను రాష్ట్రాన్ని మొత్తం ముందు తీసుకుపోతానా, పోయినాను మొత్తం తెరలే చేస్తే నేను మొత్తం పైకి తీసుకొస్తానని చెప్తాను కదా. నీకు ఆ నమ్మకం ఉంటే చలో ఇప్పుడే రాజీనామా చేయి. ముఖ్యమంత్రి కదా నువ్వు, నీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎలక్షన్స్కు రా. నీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టడానికి ఆయనకు అయితే లేదా, దమ్ము లేదా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి అయితే లేదా? ఆ సర్పంచ్ ఎలక్షన్లో గెలిచింది అనుకుంటాను. వీనే
ఎవరు గెలిచినా మా వాళ్ళు అని చెప్పి కౌలించుకున్నాడు. ఎవరు గెలిచినా ఎమ్మెల్యేలు అందరు పోయి, తర్వాత మంత్రులు అందరు పోయి, అరే రారనైనా మా ఇజ్జత పోయేటట్టున్నది, మేము ప్రజలందరూ మమ్మల్ని చీకొట్టిర్రు, కానీ మరి మీడియాలో కనబడాలి కాబట్టి ఎవరు గెలిచినా మా వాళ్ళే అని చెప్పి అదువుకున్నారు, ఇట్లా కౌలించుకున్నారు. ఒక అట్లున్నది. ఇక్కడ ఒకవేళ కనుక ఆయన రాజీనామా చేసి పోతే ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తం పాత్ర పెడతారు. ఏదో ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో 2-3 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పుకుంటారు కదా, ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక వాళ్ళది ఇక్కడి నుంచి కథమే. ఈ ఎక్కడిది అందుకోసమే అమెరికా పోయి సెట్ చేసుకొని వచ్చిండు. హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినప్పుడు మొత్తం సెట్ చేసుకొని వచ్చిండు. లేకపోతే ఇక్కడ పక్కపంటి రాష్ట్రానికన్నా పోతాడు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మెడికవర్ అదేంటిదన్న, మెడికవర్ హాస్పిటల్, నాకు అది ఒకటే డౌట్ వస్తుంది. మెడికవర్ ఎక్కడ ఓపెన్ అయినా ఈయన పోతాడు, ఈయన పోయి రిబ్బన్ కడిగేస్తాడు. మరి అది ఎవరున్నారో దానికి ఏమో అందరూ అంటున్నారు, ప్రజలైతే అంటున్నారు ఈయన అల్లుడే దాని వెనుక ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. అందుకోసమనే మీరు చూడుర్రి, తెలంగాణ గురించి వచ్చేప్పుడు ఈయన మాట్లాడు, ఎందుకంటే వాళ్ళ అల్లుడు అక్కంచెలు ఉన్నాడు కాబట్టి. తెలంగాణ గురించి వచ్చేప్పుడు ఈయన మాట్లాడు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు కాబట్టి. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈయన మాట్లాడు, ఎందుకంటే ఉద్యమకారుల మీదకి ఈయన పోయిండు కాబట్టి. తెలంగాణ సెంటిమెంట్ రగిల్చడం కోసం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అయితే ఎవరు పాల్గొన్నారో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడాడు. అందుకోసం మొన్న మా పొన్నవన్నతో మాట్లాడిస్తాను, ఈయన మాట్లాడు. అలాంటి పరిస్థితి రాష్ట్రం లోపల ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరియర్ ఖతమవుతుంది, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ప్రజలందరూ కూడా నిన్ను రాజకీయంగా అంతమొందిస్తారు. లాస్ట్గా ఇంకొక 2 ప్రశ్నలు అన్న. మరి నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనా లేకపోతే వేరే పార్టీనా అన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఉందా ఆయన లోపల? పక్క పార్టీలోకి వెళ్ళి వచ్చి ఆయన డిఎన్ఏ చెక్ చేయాలి ఫస్ట్. రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ లేదు. ఆయన వివరించేది కూడా ఆంధ్ర పాలిట ప్రాంతం. ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే ఇది అది వివరిస్తున్నా అనే తత్వం ఉన్నది. ఎందుకంటే చంద్రబాబు శిష్యుడు ఎవరు? రేవంత్ రెడ్డి. చంద్రబాబు నువ్వు నిల్చోమంటే నిల్చుంటాడు, కూసమంటే కూసుంటాడు. ఆ విధంగా ఉంది. అందుకే ఆంధ్ర అల్లుని కూడా పెళ్లి చేసుకుంటే చంద్రబాబు చెప్తే ఆంధ్ర అల్లుని పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక ముచ్చట, మొన్న ఎన్టీ రామారావు గారి విగ్రహము ఏర్పాటు చేసినప్పుడు మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగరాలనా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ టీడీపీ జెండాలు ఎగరాలనా అన్న? నేను ఏమంటానే, పసుపు రక్తం, మనం రక్తం తీస్తే ఏమవుతుంది? పసుపు జెండా ఎత్తితే బతుకు మారదా అన్నట్టు రేవంత్ అన్న ఏంటంటే పసుపు సైన్యాన్ని తయారు చేసుకుంటుండు. పసుపు సైన్యాలు ఉన్నాడు ఎన్ని రోజులు. ఒక్క ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఒక్కోడన్న కాంగ్రెస్ కండు వేసుకోవాలని చూసినావా? ఆ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంత ఏ పార్టీ వాళ్ళు, అంత టీడీపీ పార్టీ వాళ్ళే. టీడీపీ పార్టీ వాళ్ళు అందరినీ ఒక కాడి ఏర్చి కాంగ్రెస్ లో ఏర్పిండు. ఎందుకు చేరుకున్నాడు? నాకు ముఖ్యమంత్రి ఇస్తారు కాబట్టి వీళ్ళందరూ దగ్గర పెట్టుకోవాలని చేర్పించుకున్నాడు. కరెక్టే. ఈయన నిజంగా చంద్రబాబు చెప్పింది నేను ఎందుకు వినాలన్నా? చంద్రబాబు చెప్పింది అయినాడు. పవన్ కళ్యాణ్ గురించి 2 రోజులు మాట్లాడండి, 3వ రోజు మాట్లాడి కూడా మాట్లాడాడు. ఏం చెప్పాడు? అరే నోరు మూసుకొని ఉండరా బాయ్, నీకు బాగుండదు, భవిష్యత్తు ఖరాబ్ అయింది, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకంటే నోరు కూడా తెరతలేడు. కాబట్టి ఆ విధంగా ఉంది. మీనాక్షి నటరాజన్కి ఎవరు చేసిరానా? రాజ్యసభ ఎంపీ చేయకుండా చేసింది కూడా ఈయననే. వెన్నుపోటు పొడిచిర్రు రాజ్యసభ. కట్టప్ప నేనే కట్టప్ప కత్తి పొడిచి ఇడిచిపెట్టిండు. ఈ విధంగా ఉంది అనేది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈయన ఏ విధంగా ఉందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈయన నమ్మటోళ్ళు లేడు. ఆంధ్రోని పెత్తనం ఇక్కడ జరుగుతుంది. ఆంధ్రోని పెత్తనం పోవాలనుకున్నాం, ఆంధ్రోని పెత్తనం ఇక్కడ ఉద్యమం అనుకొద్దాం అనుకున్నాం, ఆంధ్రోని ఏడు ఇక్కడ ఉండొద్దని చేసినాం. కానీ ఆంధ్రోని దగ్గర నుండి సూచన తీసుకొని ఆంధ్రోడు చెప్పింది తినుకుంటా రాజ్యాంగం నడిపేది ఎవరంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అని చెప్పేది సక్కంగానే అన్న. రేవంత్ రెడ్డి చెప్పేది అన్న ఎవడన్నా ముఖ్యమంత్రి అంటే గా విధంగా మాట్లాడతా అని. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే పక్క రాష్ట్రం పోతే అరే గాడే మాట్లాడుతాను రా భయ, పెద్ద పెద్ద స్టేజీలకి వాడు వీని ఈరుతా అంటాడు, వాడిని నరకుతా అంటాడు, పేదోన్నట వాడిని ఇట్ట బెదిరిస్తా అంటాడు. వాడు ఏమో పూటకో మాట మాట్లాడు, మన గంటకో మాట మాట్లాడుతాడు, మాట మారుస్తాడు. తెల్లారో మాట అంటాడు, పొద్దుకో మాట. తెల్లారేమో ప్రభుత్వ బలం బలోపేతం చేస్తాడు, తెల్లారంటే ప్రైవేట్ బడిలోకి పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ప్రభుత్వ వైద్య సదుపాయాలు కల్పిస్తాడు, తెల్లారులెత్తే ప్రైవేట్ వైద్య సదుపాయాలకేమో రిబ్బన్ ఓపెన్ చేస్తాడు. ఇది తెలంగాణ రాష్ట్రంలో. పేదోన్ని కొడతాడు, పెద్దోనికి వస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి భాగవతం ఎట్లుందంటే, రేవంత్ అన్న నువ్వు ఏదో చేస్తావు అనుకున్నావు, ఏదో ఉద్ధరిస్తావు అనుకున్నావు. తెలంగాణలో మాసండి పేదోనికి పొట్ట కొట్టుడే ఉంది, పొట్ట ఈరుడే ఉంది. పొట్ట ఈరినా కూడా మా దగ్గర ఉండడానికి కూడా ఏం లేదన్న. ఇల్లు కూలెత్తివి, ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోతే, ఉద్యోగం ఇవ్వకపోతే మా కుటుంబాలు ఎక్కడ నడవాలి, మీ ఎక్కడ నడవాలి అంటే మా దగ్గర నుండి ఆశించిన అన్ని దోసుకున్నావు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది దోసుకోవడానికంటే దోసుకో, ఇంకేమైనా ఉంటే ఆడేమైనా మీద పడి మా విధానం మా ప్రాణాలు ఉంటే దోసుకోమంటే దోసుకో. పైసలు దోసుకోబడుతుంది, మా ఇంటికాడ ఇల్లులు దోసుకోబడుతుంది, హైదరాబాద్ పేరుతోటి ఏదైతే మా ఆస్తులు దోసుకోబడుతుంది, మన ఫీజు రింబర్స్మెంట్ రాక మాకు
మా పైసలు దోసుకోవద్దు 11,000 కోట్లు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో అన్ని దోసుకునే ముఖ్యమంత్రి మనం తెచ్చుకున్నాం. మన దౌర్భాగ్య స్థితి. మనం ఏదో అయితే అనుకుంటే ఏదో జరిగింది. మీరు పొయ్యి మీద నాట పెనం మీద పడ్డారు. పెనం మీద నాట పొయ్యి మీద పడ్డ కథ రేవంత్ రెడ్డి చేసి పెట్టింది. కాబట్టి ప్రజలంతా చైతన్యం కావాలి ఇప్పటికైనా. అన్న మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ ఒకరు, చేవెళ్ళ ఎంపీ, నేను పేరు చెప్పను, దాని తర్వాత ఇంకో ఎంపీ అరవింద్ గారు మరి ఎట్లనైనా చేసి తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము, మరి ఈయన ఇండ్ల చేరుతున్నాడు, మరి అట్లా ఇట్లా మరి చేరుతాడేమో అంటే ముసుగుల గుద్దులాట చెప్పలేక చెప్తున్నారు. దాని గురించి గట్లనే రైజింగ్ తెలంగాణ గురించి ఏమని మాట్లాడతారు? రాజకీయం గురించి మాట్లాడేటప్పుడు రైజింగ్ తెలంగాణ గురించి ముందు మాట్లాడతా. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏం పెట్టుకునేది 2047 వరకు విశ్వగురు చేయాలి, వికసిత్ భారత్ చేయాలి దీన్ని అని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నది. ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నది ఆర్థికంగా. తర్వాత మేము నెంబర్ 1 స్థానానికి వెళ్ళాలని చెప్పేసి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నది. దానిలో భాగంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం పెట్టుకున్నాడు, రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అని పెట్టుకున్నాడు. రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 ఎట్లయితుంది, ఇక్కడ పేద ప్రజలు సౌఖ్యంగా సుఖంగా బతికినప్పుడు రైజింగ్ తెలంగాణ అవుతుంది. ఇక్కడ పేద పిల్లలు ఎలాంటి ఒత్తిడులు లేకుండా, ఎలాంటి అంటే అడ్డు లేకుండా వాళ్ళ యొక్క విద్యను కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు పొందినప్పుడు ఇక్కడ రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినప్పుడు రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. రైతుల ఆత్మహత్యలు తగ్గినప్పుడు, రైతులు వాళ్ళ యొక్క పంటను మంచిగా అమ్ముకున్నప్పుడు, వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇచ్చినప్పుడు రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. పేద ప్రజల యొక్క గూడును కూలగొట్టకుండా ఉన్నప్పుడు రైజింగ్ తెలంగాణ నెంబర్ అవుతుంది. దుబారా ఖర్చులు బంద్ చేసినప్పుడు రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. ఇక్కడ కబ్జాలు, భూ కబ్జాలు, తర్వాత ల్యాండ్ మాఫియా, ఈ మాఫియా, ఆ మాఫియాను మొత్తం బంద్ చేసినప్పుడు రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. తప్పిస్తే ఎప్పుడు నెంబర్ 1 అవుతుంది? నువ్వు రియంబర్స్మెంట్ ఇవ్వదా, పిల్లగాలు చదువుకోరా, కూలి పని చేసుకుంటే నీకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళకు ఎట్లా కంపెనీలు పెడతారు, ఎట్లా రైజింగ్ తెలంగాణ అవుతుంది? పిల్లగాళ్ళకు నువ్వు పెట్టుబడి పెడతావు కదా, వాళ్ళు వచ్చే 30 సంవత్సరాలు జాబులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంపాదించి పెట్టేది. నువ్వు భారత్ ఫ్యూచర్ సిటీని కడతా అంటాను. భారత్ ఫ్యూచర్ సిటీ దేనికోసం కడతాను? నీ వాళ్ళు అందరూ అక్కడ భూములు కొన్నారు, వాటి అన్నిటికీ భూముల రేట్లు పెంచడం కోసం కడతా అంటాను. మరి భారత్ ఫ్యూచర్ సిటీలో ఎవరు నౌకర్లు ఇవ్వాలి, ఎవరు అక్కడ అన్ని పనులు చేయాలి? చదువుకుంటేనే కదా, చదివే లేకుండా చేయబడుతుంది. ఆడపిల్లలకు బాత్రూమ్ పోవడానికి ఇక్కడ బాత్రూములు కట్టించిన పరిస్థితి లేదు. అలాంటిది రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అయితే ఎట్లా నమ్ముతాం? ఈ సిటీ 5 నిమిషాలు వర్షం కొడితే దీనిలో నీళ్లు నిలవకుండా ఉండే పరిస్థితి లేదు. రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 ఎట్లయితుంది? మనం పక్క రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలకు పోతే నీ దగ్గర ఇన్కమ్ లేక వాళ్ళు ఉండేటువంటి భూములకు కూడా నువ్వు ఇస్తా అని చెప్పేసి శిస్తు ఏర్పాటు చేస్తా అని అంటున్నావు నీ ప్రభుత్వం యొక్క ఇన్కమ్ కోసం. గట్టంటప్పుడు పేద ప్రజల దగ్గర నుంచి పైసలు తీసుకుంటే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 ఎట్లయితుంది? ఇక్కడ ఉన్నటువంటి యువతను మొత్తం తాగించడం కోసం నువ్వు బార్ షాపులు, వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెడితే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 ఎట్లయితుంది? కాబట్టి వీటన్నిటికీ ముక్తి లభించినప్పుడు మాత్రమే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. ఏ సమస్య లేకుండా ఉన్నప్పుడు మాత్రమే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అవుతుంది. 2047లో $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ తెలంగాణ ఆవిర్భవిస్తే తప్పిస్తే నీలాంటోడు, దుష్టుడు, దుర్మార్గుడు, ధృతరాష్ట్రుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పాలన చేయగా శాతనగాక, ఇక్కడ శాంతి భద్రతలు చక్కగా ఉండక, పోరగాళ్లకు విద్యను దూరం చేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా, పేదల ఇళ్ళు కూలగొట్టుకుంటా, మూసి సుందరీకరణ అనుకుంటే డిపిఆర్ లేకుండా లక్షల కోట్లు ఎగ్గొట్టడం కోసం ప్లాన్ చేసుకుంటుంటే రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 అనేది కాదు. కాబట్టి నీ యొక్క కలలుగానే మిగులుతాయి. నువ్వు మా రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినప్పుడు మాత్రమే మా రాష్ట్రం సుభిక్షంగా సౌఖ్యంగా ఉంటాయని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇంకొకటి, మీరు రాజకీయం అడిగిలో అంటే నేను రాజకీయ విశ్లేషకుని కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నాం కాబట్టి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరిస్థితులను ఎప్పటికి వాచ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నా. ఈయన ఎప్పుడు ఎటుంటుందో తెలియదు. మనకు క్రికెట్ ఆట ఉంటుంది కానీ క్రికెట్ ఆటలో అంబట్ల తుర్రి అని ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? అంబట్ల తుర్రి తెలంగాణ భాషలో నేను 2 దిక్కులు ఆడతా అంటాడు. జూకర్ సార్ తమ్ముడు అన్నట్టుగా జూకర్ పొట్టాడు ఉంటాడు గట్ల. ఈయన కీపింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తా అంటాడు, బౌలింగ్ చేస్తా అంటాడు.
కానీ లాస్ట్కి ఏమైతే చెప్పన్నా అవును. ఈ టీం వాళ్ళు వీళ్ళు ఆడతారు, ఈ టీంలో ఇవ్వాలి, వీడు మధ్యలో బ్యాటింగ్ ఇయ్యరా అని అన్న అంటే బ్యాటింగ్ ఇయ్యరే బౌలింగ్ ఇయ్యరే అయిపోయింది రా మొత్తం ఆట అయిపోయింది అని చెప్పేసి లాస్ట్ గదే కథ అవుతుంది ఈయనది. ఒక గట్లున్నది అంబట్ల తుర్రి కథ ఈయనది. సరే అన్న, ఇక విద్యార్థుల గురించే కానీ తెలంగాణ రాష్ట్ర పరిణామాల గురించే కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి కానీ ఇక మీ అంత ఎవరు బాగా చెప్పారనుకుంటే కానీ లాస్ట్ ముచ్చటన్న ఇద్దరు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రం యువతకే కానీ లేదంటే విద్యార్థులకే కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక్క మాటలో చెప్పర్రి. తల్లిదండ్రులారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ మీకు ఒక్కటే పిలుపునిస్తున్నది. మీరు గత ఎన్నికల ప్రచారంలో ఈ రేవంత్ రెడ్డి మీ దగ్గరకు వచ్చి నీ రీఎంబర్స్మెంట్ ఇస్తా, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని చెప్పేసి, తులం బంగారం ఇస్తా అని చెప్పేసి, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా అని చెప్పేసి ఇలాంటి హామీలు ఎన్నో ఇస్తే మీరు ఆయన నమ్మిర్రు, మోసపోయిర్రు, ఓట్లేసిర్రు. ప్రజాప్రభుత్వం వచ్చిందంటే అరే ప్రజాప్రభుత్వం ఎలాంటి మాకు ఆటంకాలు ఉన్నాయని చెప్పేసి మీరు కలలు కన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచుకున్నడం తెలంగాణను తెరలేస్తున్నది. ఈ తెలంగాణను తెరలేస్తున్నది. తెలంగాణ లోపల శాంతి భద్రతలు చక్కగా లేవు. ఈ హైదరాబాద్ సిటీ యొక్క పరిస్థితి ఈ విధంగా ఉన్నది, మునిగే పరిస్థితి ఉన్నది. హైడ్రాతోని ఇల్లు కూలగొడుతున్నారు. పేద పిల్లలకు ఉచితంగా విద్యను అందించినటువంటి రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేటువంటి కుట్రకు దారి తీస్తున్నది. ఈ రాష్ట్రం లోపల నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే. కాబట్టి మీరందరూ కూడా గొంతును పిగిల్చండి. మీరందరూ కూడా గ్యాస్ సిలిండరు ధర పెరిగితే బయటకు వస్తారు. మీరందరూ కూడా పెట్రోలు డీజిల్ ధర పెరిగితే మీరు క్వశ్చన్ చేస్తారు. మీరందరూ కూడా మీ హక్కుల కోసం క్వశ్చన్ చేసినట్టుగానే రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ నిలదీయండి. ప్రజలారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, మీ యొక్క తెలంగాణకు పోరాటం కొత్త కాదు. నాడు నైజాం నవాబ్ నుంచి మొదలుకుంటే మొన్నటి దాకా తెలంగాణ ఉద్యమం వరకు మీరు పోరాటం చేసిన వాళ్ళే. వీళ్ళు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా జైల్లోనైనా ముద్దాడి మనం తెలంగాణను తెచ్చుకున్నాం. అలాంటి పౌరుషం ఉన్నటువంటి గడ్డ మన తెలంగాణ గడ్డ. కాబట్టి ఈ దుర్మార్గం నుంచి, ఈ దుష్టుల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మనందరం కూడా మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. ఈ యొక్క ప్రభుత్వాన్ని కూకడి వేలతోని మనం ఇక్కడి నుంచి వెళ్ళి తీసేసినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ పొట్టోని తెలంగాణ రాష్ట్రం నుండి ఎల్లగొట్టినప్పుడే ముఖ్యమంత్రి అయిన అన్ఫిట్ అయింది. కాబట్టి మనందరం కూడా చైతన్యం కావాలి. నీ కొడుకేమో ఉద్యోగం ఇస్తలేడు, నీకేమో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు, నీ ఇల్లునేమో కూలేసిండు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. తెలంగాణ నుండి పొట్టోని పాలనను తెలంగాణ రాష్ట్రం నుండి విముక్తి చెందాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చైతన్యం కావాలి, విద్యార్థులు చైతన్యం కావాలి, నిరుద్యోగులు చైతన్యం కావాలి. ఏ విధంగా కావాలంటే నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ కుటుంబంలో కొడుకు ప్రయోజకుడు కావాలన్నా, బిడ్డ ప్రయోజకురాలు కావాలన్నా, నీ కుటుంబంలో కష్టాలు పోవాలన్నా రేవంత్ రెడ్డి హఠావో, తెలంగాణ బచావో, ప్రజాపాలన అని చెప్పుకున్న పొట్టి హిట్లర్ని తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నుండి విముక్తి పొందితే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాల జనులు ఈరోజు మంచిగా ఉండరు. కాబట్టి అందరూ ఆలోచించండి, మరొక ఉద్యమానికి స్వీకారం చుట్టండి. తెలంగాణ రాష్ట్రం నుండి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదొల్లడానికి మీ అందరం కూడా చైతన్యం కావాలి. ఉద్యమానికి స్వీకారం చుట్టాలని పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు, పేద తల్లిదండ్రులకు ఈరోజు ఏబీపీ నుండి మీ అందరం కూడా విన్నవించుకుంటున్నాం. అన్న శనార్థ ఇద్దరికి చూసిరు కదనులా. మరి అన్నలు మాట్లాడేటువంటి మాటలే కావచ్చు, వాళ్ళ కడుపులు కాలినటువంటి తీరే కావచ్చు, నిరుద్యోగుల కోసము, ప్రభుత్వ స్కూళ్ళ కోసము వాళ్ళు పడుతున్నటువంటి పాటలే కావచ్చు, ఎంత చక్కదనంగా ఉన్నాయి. మరి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నటువంటి ఈ అన్నలకు, ఇటు కాకతీయ యూనివర్సిటీకి, అటు ఉస్మానియా యూనివర్సిటీకి మరి మీరందరూ కూడా మద్దతుగా నిలుస్తారని చెప్పేసి ఇగో గిట్లాంటి మంచి మంచి ఇంటర్వ్యూలనైతే మిర్రర్ టీవీ నిరంతరం చేస్తూనే ఉంటుందిలా. మరి అందరికీ శనార్థి ఉంటాం అల్లనులా.